చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా చాలా హ్యాపీనెస్తో పాటు నాకు నా నా టీషర్ట్ అంటే నేను వేసుకున్న టీషర్ట్ మీద నా దేశం పేరు ఉండడం నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. అంటే నేను నా కంట్రీని నేను రిప్రజెంట్ చేస్తున్నాను, వేరే కంట్రీకి వెళ్ళి రిప్రజెంట్ చేశాను నేను. ఆ ఫీల్ చాలా హ్యాపీనెస్ వేసింది. తర్వాత నా పేరెంట్స్కి నేను తెచ్చిన హ్యాపీనెస్ అంటే వాళ్ళే గుర్తొచ్చారు మేడం. నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం వాళ్ళే మేడం. అంటే మేడం మేమిద్దరం ఆడపిల్లలం మేడం, నేను మా సిస్టరు. మా ఏరియా బాగా స్లమ్ ఏరియా. ఆ ఏరియాలో నుంచి నేను బయటకు వచ్చి డైలీ మార్నింగ్ 4:30కి అలా బయటకు వస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు మా ఫాదర్తోని. బట్ మా ఫాదరు లేదు, నా కూతురు ఏదో సాధిస్తుంది ఖచ్చితంగా, నాకు ఏదో ఒకటి అంటే తన యాంబిషన్, తన ప్యాషన్ అని మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను తీసుకొచ్చి నేను వాళ్ళకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే నేను నా కంట్రీని రిప్రజెంట్ చేసి వాళ్ళకి ఇచ్చాను మేడం. విన్ అయ్యాం మేడం. అంటే లైక్ ప్లేస్ కాదు కానీ 8th పొజిషన్లో ఉంది ఇండియా అప్పుడు. అంటే మీరు అన్నట్టు ఇక్కడ కొంచెం తక్కువ ఉండడం గేమ్, వాళ్ళంత స్పీడింగ్ లెవెల్ మాకు లేకపోవడం, ఇక్కడ గ్రౌండ్స్ అవైలబిలిటీ లేకపోవడం, కిడ్స్ అవైలబిలిటీ లేకపోవడం, కోచెస్ కొంచెం అంటే తక్కువ ఉండడం, వాళ్ళది మనది కంపేర్ చేసుకుంటే గేమింగ్ ఎక్విప్మెంట్ మేడం మనమే ఫారెన్ నుంచి తెప్పించుకుంటున్నాం. అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఇప్పుడు మనకి క్రికెట్ బ్యాట్ ప్రతి ఒక్కరికి గల్లీ క్రికెట్ ఎలా వాళ్ళు అలాగా ఫారెన్ కంట్రీస్లో గల్లీ సాఫ్ట్ బాల్ అలా ఆడేస్తారు. సో మనకి ఆ ఎక్విప్మెంట్ వాటి వల్ల దానివల్ల కానీ అయినా 8th ప్లేస్కి వచ్చాం మేడం ఇండియా. దట్స్ సో ప్రౌడ్ టు మీ ఏషియా కప్.